హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు ఏ కూర లేదు అనిపించినప్పుడు, ఇంట్లో ఎక్కువ కాయగూరలు లేవు అనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే రోటి పచ్చడి మొత్తం అంతా దీంతోనే తినేయచ్చండి. అంత బాగుంటుంది. అదైతే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, 2 టొమాటోలు, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి ఉంటే చాలు, చక్కటి మంచిటి కమ్మనైన ఈ రోటి పచ్చడి మనకి రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇది సీసమ్ ఆయిల్ అనమాట. కొంచెం ఆయిల్ తీసుకుని ఆ 8 మిరపకాయలు మధ్యలో తుంచుకోండి. కంపల్సరీ తుంచుకోవాలి. తుంచుకొని లేకపోతే పేలుతాయి అనమాట. అంటే కొత్తగా ఎవరన్నా చేస్తే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. చిన్నపిల్లలు అందరూ చూస్తారు కదా, ఈ కాలం పిల్లలందరూ మన వీడియోస్ చూసే నేర్చుకుంటున్నారు ఇటువంటి పచ్చళ్ళు అన్నీని. సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను. మిరపకాయలు విరిచిన తర్వాత వేయించుకోవాలి. తర్వాత ఒక 8 వెల్లుల్లి రేఖలు వేసాను. తర్వాత అవి తీసుకుని జార్లోకి పక్కకి మళ్ళీ ఆనియన్స్ వేసి వేయించానమాట. ఆనియన్స్ ఈ విధంగా కొంచెం దోరగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే పచ్చడి బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని టొమాటోస్ 2 టొమాటోస్ ముక్కలు చేసుకున్నాం కదా, వేసేసాను. అలానే ఇప్పుడే ఈ టొమాటోస్ వేసిన వెంటనే కొంచెం చింతపండు, చూసారు కదా ఎంత వేసానో అంత చాలండి. మరి ఎక్కువ పులుపు వేసుకున్నా బాగోదు. కానీ టొమాటో పచ్చడి చేసాము అంటే ఖచ్చితంగా కొంచెమైనా చింతపండు వేసుకుంటే బాగుంటుంది అనమాట. బాగా మగ్గిపోయి చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి. లేకపోతే రోట్లో అయినా సరే మిక్సీ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసి పచ్చిమిరపకాయలు ముందు పల్స్ ఇచ్చానండి. మెత్తగా చేసేసుకోకూడదు. మనకు రోటి పచ్చడి స్టైల్లో రావాలి అంటే మిక్సీ పల్స్ ఇచ్చుకోవాలి. పల్స్ మోడ్లోనే ఆడుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు నలిగిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటో వరుసగా వేసేసుకుని సాల్ట్ వేసుకున్నాం కదా ముందుగానే. సో ఇది జీలకర్ర కూడా, పచ్చిమిరపకాయల తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసానండి నేను. ఇలా చక్కగా బరకగా పల్స్ మోడ్లో రోటి పచ్చళ్ళ చేసుకోవాలి. ఓపిక ఉంటే, టైం ఉంటే మనకి రోట్లో కూడా చేసుకుంటే కొంచెం దీనికన్నా టేస్ట్గానే ఉంటుందండి పచ్చడి. అంటే మనం మిక్సీలో చేసిన దానికన్నా ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట రోట్లో దంచుకుంటే, అదే రోట్లో చేసుకుంటే పచ్చడి అన్నది. ఇక్కడైతే నేను మిక్సీలోనే చేస్తాను టైం ఎక్కువ లేక. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, అంతే చాలు. ఇంకేం అక్కర్లేదు. కావాలంటే మీకు శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళైతే. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇలా వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని పైనుండి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అసలు వేరే కర్రీ అవసరం లేదు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. అచ్చంగా టొమాటోతో చేసుకున్న ఇదే ప్రాసెస్ అండి. ఆనియన్ యాడ్ చేసేసరికి కొంచెం ఫ్లేవర్ అనేది మారుతుంది. ఇలా కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా వేడి వేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా మొత్తం అంతా కూడా ఈ పచ్చడితోనే భోజనం అంతా తినేస్తారనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.